డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని పలు ప్రైవేట్ పాఠశాలలను ప్రగతిశీల విద్యార్థి సంఘం నాయకులు పరిశీలించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు, జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అమలాపురం వడ్డిగూడెంలోని శ్రీ వాగ్దేవి పాఠశాలను పిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి పవన్ నాయుడు సందర్శించారు. తరగతి గదుల్లో విద్యార్థులను కలిసి మౌలిక వస్తువులు, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో సౌకర్యాలు, వాతావరణం సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్న ఆయన విద్యా సంస్థలపై తప్పుడు ఫిర్యాదులు చేసే వారిపై అధికారులు విచారణ చేపట్టాలని కోరారు. అందరికీ నమస్తే. నేను ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్ ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిని మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజు నాడు మనం చూసుకున్నట్టయితే కనుక మేము ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మన అమలాపురం నియోజకవర్గంలో స్కూల్ను విజిట్ చేస్తూ ఉన్న సందర్భం మనం చూసుకున్నట్టయితే కనుక ఈ చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళన్నీ కూడా మరొక విద్యార్థి సంఘం నాయకులతో కలిసి మేము విజిట్ చేస్తూ ఉంటే ఇక్కడ శ్రీ వాగ్దేవి స్కూల్ అని చెప్పి దుష్ప్రచారం అనేది జరుగుతూ ఉంది. అసలు ఈ తప్పు ప్రచారం ఎందుకు జరుగుతుందని చెప్పి కోణంగా మేము ఈ రోజు నాడు ఈ వాగ్దేవి స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. సో ఈ స్కూల్ని విజిట్ చేయగానే మాకు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న చక్కటి వాతావరణం, మంచి వెంటిలేషన్ సిస్టము, అది కాకుండా ప్రాపర్గా ఉన్న స్టాఫ్, అది కాకుండా సువిశాలమైన గ్రౌండు, అది కాకుండా మన కొంతమంది మేడమ్స్ ఇవాళ పాఠాలు చెప్పే గురువులే ఈరోజు నాడు కన్న తల్లిలాగా బిడ్డలను చేరదీసి ఇవాళ అన్నం కూడా తినిపిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఎవరో ఈ శ్రీ వాగ్దేవి స్కూల్ మీద ఎవరో కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేసి స్కూల్ని బ్యాట్ చేసి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు నాడు ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థల్లో పోటీ రంగం. ఈరోజు నాడు ఏదో ఒక స్కూల్ని బ్యాట్ చేసి మా స్కూలే గొప్పది అని చెప్పి పోటీ రంగాల్లో ఉంటే ఈరోజు నాడు సుమారు ఇక్కడ 1400 పైగా పిల్లలు చదువుతూ ఉన్న స్కూల్ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరు గ్రీవెన్స్లో మన ప్రతి స్కూల్ మీద కూడా వ్యాపారమే ధ్యేయంగా మలుచుకొని కొంతమంది విద్యార్థి సంఘం నాయకులమని చెప్పుకుంటూ మన ప్రతి స్కూలు, ప్రతి కాలేజీల మీద కూడా తప్పుడు ప్రచారాలతో గ్రీవెన్స్లో కంప్లైంట్లు అనేవి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తున్న పోలీస్ యంత్రాంగం కానీ, విద్యాశాఖ అధికారులు కానీ అసలు ఏ విద్యార్థి సంఘం అసలు వాళ్ళకి యూనియన్కి రిజిస్ట్రేషన్ ఉందా లేదా, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని సమగ్ర విచారణ జరిపి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది.